చంటి సింధూర వాళ్ళు హోలీ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కలిసి చాలా సంతోషంగా ఆ హోలీని జరుపుకుంటూ ఉంటుంది. పని వాళ్ళతో కలిసి అందరితో చాలా సరదాగా హోలీని రంగులు జల్లుకొని మరి పండగలాగా చేసుకుంటూ ఉంటారు. ఇంతలో కేశవ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర హ్యాపీ హోలీ అని చెప్పేసి అయితే కేశవకు రంగులు పూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి చిన్నపిల్లలలాగా ఈ రంగులు జల్లుకొని ఎలా ఆడుకుంటున్నారు, నా దగ్గర చేశారు కానీ చంచలమ్మ దగ్గర మాత్రం ఇలా చేయకండి, చాలా కోపం వస్తుంది చెంచలమ్మకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం నేను అత్తమ్మకి ఎలాగైనా సరే రంగులు పోస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఒక్కసారిగా నవ్వి నీకు అలాంటి ఆటలు ఏమీ కుదరవు చంచలమ్మ దగ్గర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం లేదు లేదు, నేను ఎలాగైనా సరే ఇప్పుడు అత్తమ్మకి నేను రంగు పూసి నాకు కూడా అత్తమ్మ రంగు పూసే విధంగా నేను చూస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం నీ వల్ల కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం నేను చేసి చూపిస్తాను కదా ఇప్పుడే అని చెప్పేసి అయితే చంచలమ్మ దగ్గరికి రంగు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఎలా చేస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే కిటికీలో నుంచి తొంగు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర చంచలమ్మ చేతులకి రంగు పూస్తూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న చంచలమ్మ లెగిచి సింధూర వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం హ్యాపీ హోలీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకు చాలా కోపం వచ్చేసి సింధూర చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా చేసింది చంచలమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే కొట్టడంతో సింధూర చాలా బాధపడుతూ అక్కడ నించొని అలా ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.